హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే. ఈ రోజు నా స్టైల్లో ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. పైనుంచి క్రిస్పీగా లోపల జ్యూసీగా భలేగా ఉంటుంది. అయితే చలో ఇక లేట్ చేయకుండా చకచక ప్రాసెస్ లోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా పెరుగు వీటన్నిటిని వేసి పైన మూత పెట్టి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీనిని ఒక ప్లేట్ లేక బౌల్లోకి మార్చుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్, అలాగే చిటికెడు ఫుడ్ కలర్. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఒకవేళ మీరు దీనిని ఇష్టపడని వారైతే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ వేసి మంచిగా మిక్స్ చేసుకొని పీసెస్ మొత్తానికి 2 సైడ్స్ మసాలా బాగా పట్టించి 1 or 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్ లో ఉంచండి. ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే ఓవర్ నైట్ ఉంచినా పర్వాలేదు, ఇంకా మంచిది. ఆ తర్వాత ఒక ప్లేట్ లో కొద్దిగా ఉప్మా రవ్వ తీసుకొని ఫిష్ పీసెస్ కి 2 సైడ్స్ ఉప్మా రవ్వని మంచిగా అప్లై చేసి మంచిగా సరసర వేగిన ఆయిల్ లోకి వేయండి. ఇలాగే సేమ్ ప్రాసెస్ లో పీసెస్ అన్నింటినీ ఆయిల్ లోకి వేసి మధ్యలో అటు ఇటు ఫ్లిప్ చేస్తూ 2 సైడ్స్ ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి మార్చుకోండి. పైనుంచి క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఫిష్ ఫ్రైని ఎంత సింపుల్ గా తయారు చేసుకున్నామో మీరే చూసారు కదండి. అంతేకాదండో, ఈ టేస్ట్ ప్రకారంగా చెప్పాలంటే అదుర్స్, ఇంకా మాటలు లేవు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరెన్నో కొత్త రెసిపీ వీడియోస్ తో నేను మీ ముందుకు వస్తుంటాను. బాయ్.